ఇక కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి జాడ కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించి అమర్చి ఆ శునకం ఎటువైపు వెళుతుందో గమనిస్తున్నారు. గత శనివారం చిన్నారితో పాటు పెంపుడు శునకం కూడా అదృశ్యం కావటం, 3 రోజుల తర్వాత ఆ శునకం ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమై దాన్ని బంధించారు. పెంపుడు కుక్క కీలకంగా మారడంతో జీపీఎస్ ట్రాకర్ దానికి అమర్చి తోటలో వదిలారు. ఆ కుక్కను ట్రాక్ చేయడం, అది వెళ్లే మార్గంలో అనుసరించడం ద్వారా గాలింపు చేపట్టారు. మరోవైపు ఇతర అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. చిన్నారి అదృశ్యమై 7వ రోజు కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇక కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి జాడ కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించి అమర్చి ఆ శునకం ఎటువైపు వెళుతుందో గమనిస్తున్నారు. గత శనివారం చిన్నారితో పాటు పెంపుడు శునకం కూడా అదృశ్యం కావటం, 3 రోజుల తర్వాత ఆ శునకం ఇంటికి వచ్చి మళ్లీ వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమై దాన్ని బంధించారు. పెంపుడు కుక్క కీలకంగా మారడంతో జీపీఎస్ దానికి ట్రాకర్ అమర్చి తోటలో వదిలారు. ఈ కుక్కను ట్రాక్ చేయడం, అది వెళ్లే మార్గంలో అనుసరించడం ద్వారా గాలింపు చేపట్టారు. మరోవైపు ఇతర అన్ని కోణాల్లో కూడా చిన్నారి కోసం దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి అదృశ్యమై 7వ రోజు కావడంతో తల్లిదండ్రులు తలెత్తుతున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, చిన్నారి కనపడక 7 రోజులు అవుతుంది, ఎటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు, అప్డేట్స్ ఏంటి? నాని, ఏదైతే చిన్నారి ఆచూకీ కోసం ఈ రోజు ఉదయం పెంపుడు శునకానికి సంబంధించి జీపీఎస్ ట్రాకర్ అమర్చడం, దాన్ని ఫ్రీగా వదిలేసి వెనక అటవీ సిబ్బంది, పోలీస్ శాఖ, అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వెనుక దాన్ని అనుసరించి ప్రస్తుతం వెతికిలాట అయితే ప్రారంభిస్తున్నారు. ఉదయం 11 గంటలకి ప్రారంభమైనటువంటి ఆపరేషన్ ప్రస్తుతం ఏదైతే జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆ పెంపుడు శునకాన్ని వదిలిన వెంటనే పూర్తిగా ఇంటిలోకి చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటిలోకి వెళ్ళడం, అటు తర్వాత ఒక్కసారిగా గతంలో ఏదైతే చిన్నారి పాప పెంపుడు కుక్కతో పాటు వెళ్ళిన ప్రాంతం ఏదో ఉందో అదే ప్రాంతంలో తిరిగి దాని ప్రయాణం ప్రారంభించింది. అటుగా 2 కిలోమీటర్లు కొండ ప్రాంతం వైపే ఎక్కువగా అది ప్రయాణం చేసింది. అటు తర్వాత కొండ ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా అది సంచరిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఆ పెంపుడు శునకానికి ఒంటి మీద గాయాలు కూడా ఉన్న నేపథ్యంలో అది వేరే జంతువులు దానిపై దాడి చేసేయా, లేదంటే ఈ పామాయిల్ తోట నుంచి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు జీడి తోటలకు మధ్యలో ఒక ఫెన్సింగ్ వేసిన నేపథ్యంలో వాటి వల్ల ఆ ఫెన్సింగ్ వల్ల ఏమైనా గాయమైందా అన్న కోణాల్లో కూడా ప్రస్తుతం ఒకవైపు పశువైద్యాధికారులు దాన్ని పరిశీలన చేస్తున్నారు. నిన్నంతా కూడా దాన్ని బంధించి ఉంచిన నేపథ్యంలో పశువులు కూడా కొన్ని పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే గాయాలు దేని వన్నవే రిపోర్ట్స్ ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ శునకం వెంబడి ఒకవైపు డ్రోన్ కెమెరాలతోని, అలాగే కింద డాగ్ స్క్వాడ్, బ్లూస్ టీమ్ కూడా పూర్తిగా ఆపరేషన్ సెర్చ్ అన్నది ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే 7 రోజుల పాటు ఇప్పటికీ చిన్నారి మిస్సింగ్ కి సంబంధించి పూర్తిగా ఒక క్లూ కూడా, ఏ విధమైన క్లూ కూడా లభించలేదు. అయితే తొలుత ఇన్ని రోజులు అయిన తర్వాత 2 సార్లు శునకం ఇంటికి రావడం, రెండోసారి దాన్ని బంధించడం, అటు తర్వాత పూర్తిగా కూడా ఈ సిబ్బంది ప్రత్యేకించి ఏదైనా కిడ్నాపింగ్ సంబంధించి కోణంలో కూడా దర్యాప్తు చేయగా ఎటువంటి క్లూ కూడా అందులో ప్రాబిలిటీ ఏది లేకపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం పూర్తిగా ఈ చిన్నారిని ఏదైనా అటవీ జంతువులు దాడి చేసేయా, లేదంటే అక్కడే ఎక్కడో చిన్నారి ఇంకా కొండపై ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న కోణంలోనే సజీవంగానే ఇంటికి వస్తుందన్న ఆశతోనే ప్రస్తుతం ఈ ఆపరేషన్ అన్నది కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సీఎంఓ నుంచి కూడా ప్రత్యేకమైన ఆదేశాలు కూడా జారీ చేయడంతో అవసరమైతే మరింత మందిని వెంట పెట్టుకుని వెతికిలాట ప్రారంభించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 500 మంది పైబడి సిబ్బంది పూర్తిగా కూడా అటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీసు, అటవీ, అలాగే ఏదైతే గ్రామస్తులు తాయి వీళ్ళని కాకుండా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం 2 బృందాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెతుకులాట కోసం ఉపయోగించినారు. మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఇప్పటికే జల్లెడ పెట్టారు. అయితే ఈ రోజు ట్రాకర్ అమర్చిన తర్వాత శునకం ఏ ప్రాంతాలనే తిరుగుతోంది, ఆ తిరిగిన ప్రాంతాల్లో చిన్నారికి సంబంధించి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయన్న కోణంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే నేల ప్రాంతంలో ఒకవైపు పెంపుడు శునకం బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు, అలాగే ఏదైతే
అక్కడ జీడి తోటలో ఉన్న నేపథ్యంలో గతంలో జీడి తోటలో పనిచేయడానికి వచ్చినటువంటి ఆ, రంపచోడవరం ఏజెన్సీకి సంబంధించి కొంతమంది కూలీలు అక్కడ వలస వచ్చిన నేపథ్యంలో అక్కడికి ఒక టీమును కూడా ప్రత్యేకంగా పంపి, ఎందుకంటే ఈ జీడి తోటలో పనిచేసే టైంలో ఈ ఈ చిన్నారి కనపడితే ఒకవేళ వాళ్ళు కానీ ఎత్తుకుపోయారేమో అని చిన్నారి బాబాయిని ఇచ్చి కొంతమంది పోలీసులు ఇచ్చి ఏజెన్సీ ప్రాంతానికి కూడా పంపించారు. ఈ రోజు పూర్తిగా కూడా ఈ ట్రాకర్ ద్వారా చాలా సమాచారం వస్తుందని ఊహించినప్పటికీ ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అయితే లేదు. ప్రస్తుతం పెంపుడు శునకం ఎటువైపు వెళ్తే అటువైపు ఈ వెతుకులాట అన్నది ప్రస్తుతం ఈ సిబ్బంది అంతా కూడా చేస్తున్నారు. ఈ ఈ కేసుని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆచూకీ తెలిసిన వారికి ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 7 రోజుల నుంచి ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే తల్లిదండ్రులు మాత్రం విషణ వదలాలతో ఇంటి పట్టునే ఉండి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. తన కూతురు బతికే ఉందని, సజీవంగా ఇంటికి వస్తుంది ఖచ్చితంగానే ఆశతో తల్లి అందరితో కూడా చెప్తూ, మీరు వెతుకులాట ఆపొద్దు, దయచేసి నా కూతురిని మీ వల్లే సాధ్యం, మీరే వెతికి తేవాలంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఈ జీపీఎస్ ట్రాకర్ ఒకే ఒక్క ఆధారం పెంపుడు శునకం. ఆ శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత పూర్తిగా ఉదయం నుంచి ఏ ప్రాంతాల్లో సంచరించిందో దాని వెనక ఈ ఆపరేషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ పాప దొరికేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని సిఐ చెన్నకేశ్వరరావు కూడా ప్రస్తుతం చెప్తా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందిని కూడా మరి కొంతమందిని తీసుకుని మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా వాళ్ళని కూడా శానిటరీకి సంబంధించి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళని కూడా సహాయం కోరి వాళ్ళని కూడా ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ కు ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా 7 రోజుల నుంచి అంతుపట్టని ఈ చిన్నారు ఆచూకీ ఈ రోజైనా ఏమన్నా పొలికొస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైనా అటవీ జంతువులు కానీ దాడి చేయకుండా ఉంటే ఖచ్చితంగా చిన్నారి ఏదో మూల బతికే ఉంటుంది అని అనుకుంటా చెప్పే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే గడిచిన 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాత్రి సమయాల్లో అక్కడ అటవీ జంతువులు తిరుగుతుంటాయి, వాళ్ళు ఏమైనా దాడి చేసి ఉంటాయన్న మరో కోణంలో కూడా ఈ ప్రస్తుతం ఈ ఆపరేషన్ సెర్చ్ అన్నది కొనసాగుతుంది. ఏదేమైనా సజీవంగా చిన్నారి ఇంటికి చేరుకోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుతున్నారు నాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.